ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు వాళ్ళు ఒక 42 లక్షల పైచిలకు మంది పిల్లలకి వాళ్ళు అమ్మఒడి ఇచ్చారు ఆ రోజున. ఇవాళ మేము 67 లక్షల పైచిలకు మందికి ఇస్తున్నాం ఆ తల్లికి వందనం. స్టిల్ ఇంకొక 11 లక్షల మందికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అవన్నీ కూడా ఇంకా ఫిల్అప్ అవుతున్నాయి. అవన్నీ కూడా మేము ఇంటర్ ఫస్ట్ ఇయర్ పిల్లలవి, అలానే 1వ తరగతి పిల్లలవి. ఫ్యాక్ట్ చెప్తున్నాను నేను, మేము ఎక్కడ వెనకాడట్లేదే. 2 పిల్లలు తల్లికి వందనం స్కూల్ ప్రారంభం అవ్వతలకే మాకు పడింది. చెరవ 13,000 కాడికి 26,000 పడింది. గత ప్రభుత్వంలో మాకు అమ్మఒడి ఒక్కరికే పడింది. ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం ముగ్గురికి పడింది. నాకు 4 పిల్లలకి నాకు 60,000 అమ్మింది. జై చంద్రన్న, జై తెలుగుదేశం. ఇటువంటి సీఎం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా అవసరము. బలహీన బడుగు వర్గాలకు ఇటువంటి నాయకుడు ఉండాలి. రాష్ట్రం కాదు దేశం కూడా అభివృద్ధికి కూడా సహాయపడుతుంది. అంటే ఇది మనం చేయగలిగినప్పుడు మాత్రమే సంక్షేమం కరెక్ట్ గా చేసినట్టు. కానీ జోష్నా మేడం ఇంకో విషయం, ఒక్క నిమిషం చెప్పండి. ఇంకొక విషయం, ఎందుకనంటే వాళ్ళు అన్నారు సంక్షేమం అనేటువంటి మాట వాళ్ళు మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నాను. డబ్బులు ఇవ్వడం అనేటువంటిది మనమేం గొప్ప చేయట్లేదు, అస్సలు చేయట్లేదు. ప్రజలకి సంబంధించి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వాళ్ళ అవసరాలు ఉంటాయి. వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మనం బిహేవ్ చేయాలి. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చే ముందర ఎన్నికల్లో మేము చెప్పాము, ఏవైతే మాకు సంబంధించి సూపర్ 6 చెప్పాము. ఇంకోటి చాలా మటుకు ఇప్పుడు నేను చెప్పినట్టు అన్నా క్యాంటీన్లు ఇవన్నీ కూడా మేము కారణం ఏంటి అని అంటే 5 సంవత్సరాల పాటు ప్రజలకు సంబంధించినటువంటి స్థితిగతులు చాలా ఏమంటారంటే ఇదైనటువంటి పరిస్థితిని చూసాం. మనం తక్కువైపోయినటువంటి పరిస్థితి చూసాం, జీవన ప్రమాణాలు తగ్గినటువంటి పరిస్థితి చూసాం. కారణం ఏంటి? ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, కొత్త కంపెనీలు ఏవి రాష్ట్రంలోకి రాలేదు, యువతకు ఎక్కడా కూడా విద్యా అవకాశాలు కూడా కరెక్ట్ గా కల్పించలేకపోయారు. రావట్లేదు అన్నారు మీరు. పచ్చళ్ళ కంపెనీలు, పాపడాల కంపెనీలు అన్ని వచ్చినాయి కదా, ఎందుకు రాలేదు? నేను చెప్తున్నాను, దానికే చెప్తాను. అవి కూడా ఎవరు వచ్చాయో ఆ పచ్చళ్ళు అప్పడాలు ఎక్కడ పెట్టుకున్నారో వాళ్ళని అడగాలండి. ఆ మంత్రులు వాళ్ళ మంత్రులను పిలవడానికి కూడా నేను ఒకసారి ఇబ్బంది పడతాను. ఎందుకంటే గుడివాడ అమర్నాథ్ గారు చాలా సరే ఇప్పుడు ఎందుకంటున్నానంటే నేను ఇందాక చెప్పినట్టుగా మనం ఇవన్నీ జరిగినప్పుడు, ఒకవేళ ఇవన్నీ జరిగాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి యువత యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి. లేదు ఒకవేళ అది కాలేదు అనుకోండి, ఏమైపోతుందంటే వాళ్ళల్లో ఉన్నటువంటి జీవన ప్రమాణాలు తగ్గుతాయి. మత్తుకి, మద్యానికి, గంజాయికి బానిసలైపోతారు. 5 సంవత్సరాల్లో మనం ఏం చూసాం? గంజాయి విపరీతంగా వాడకం పెరిగిందా లేదా? మద్యం విపరీతంగా వాడకం పెరిగిందా లేదా? అలానే ఇవన్నీ చూస్తూ దాంతో పాటుగా ఏం చూసాము అని అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఉద్యోగాలు లేవు యువతకి, మన ఉపాధి లేదు యువతకి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ఎవెన్యూస్ వాళ్ళకి లేవు. లేకపోయేటప్పటికీ మద్యానికి, మత్తుకి, గంజాయికి వాళ్ళు బానిసలైపోయారు. క్రైమ్ రేట్ పెరిగిపోయింది రాష్ట్రంలో. ఎంత విషస్ సర్కిల్ చూడండి మీరు, ఒక విషపు సర్కిల్ అన్నమాట అది. ఇదంతా జరిగింది కదా రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో. ఇదంతా జరిగింది 2019 నుంచి 24 వరకు. ఇవాళ దాన్ని నల్లిఫై చేయాలంటే ఎంత టైం పడుతుందో తెలుసా అండి మాకు. ఇవాళ కూడా నేను జరగట్లేదని అనట్లేదండి, ఇన్సిడెంట్స్ కొన్ని చోట్ల జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? అలాంటి ఒక కల్చర్ నార్మలైజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. చీరు ఉప్పు పాత్ర పెట్టాలి అట్లాంటి వాళ్ళని. ఆడపిల్లల మీద చేయేసినటువంటి ఒక్కొక్క బెదవని చీరు ఉప్పు పాత్ర వేయాలి. చేయలేదు ఆ రోజున వాళ్ళు. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సన్నాసులు, పనికి మాలిన బెదవలు ఆడవాళ్ళ గురించి ఇష్టారీతిని మాట్లాడినప్పుడు కనీసం ఒక్కడంటే ఒక్కడు కూడా అక్కడ నోరు తెరవాల. సాక్షాత్తు ఆ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి నోరింపలా మాట్లాడ. ఇవాళ అదే మా పార్టీలో ఉన్నటువంటి ఒక కార్యకర్త ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో ఏదో ఒక మాట మాట్లాడితే, తప్పుడు మాట, అది చాలా తప్పుడు మాట మాట్లాడితే వెంటనే కాలర్ పట్టుకుని అతన్ని తీసుకొచ్చి అతనికి శిక్ష వేశారా లేదా, అరెస్ట్ చేశారా లేదా, అతని మీద కేసు కట్టారా లేదా, రిమాండ్ పంపించారా లేదా? అది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదండి.